నమస్కారం వెల్కమ్ టు ఏసీ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అద్దంకి పురపాలక సంఘ కార్యాలయం ఆవరణలో శుక్రవారం ఎలక్ట్రానిక్స్ మరియు నిత్యావసర వస్తువులపై తగ్గిన ధరల గురించి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయగా మున్సిపల్ మేనేజర్ శ్రీదేవి జీఎస్టీ అధికారులు కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ శ్రీదేవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ బహుమతి ఇచ్చారని, గత వారం రోజుల నుంచి సూపర్ జీఎస్టీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఎటువంటి వస్తువుల మీద జీఎస్టీ తగ్గిందో ప్రజలకు వివరంగా తెలియజేసేందుకు ఎలక్ట్రానిక్ షాప్ వారు, మెప్మా సిబ్బంది నిత్యావసర సరుకులు, టీవీ, ఫ్రిడ్జ్, ఇతర వస్తువులు తెచ్చి స్టాల్స్ అవగాహన కల్పిస్తున్నారని శ్రీదేవి చెప్పారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. ఈరోజు అద్దంకి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక మంచి శుభవార్త అండి. ఈరోజు ఏంటంటే మన రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రధానమంత్రి మోదీ గారు మనకి ఇచ్చినటువంటి మంచి గిఫ్ట్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం ఈ మధ్య మనకు జరుగుతూ ఉంది 18 వరకు. దాని మీద భాగంగా మనం ప్రతిరోజు కూడా మనం రకరకాల ఈవెంట్స్ మరియు మనం చేస్తున్నాము. ఈరోజు కూడా స్పెషల్గా ఈ జిఎస్టీ ప్రోగ్రాం కింద మనము మన అద్దంకి పట్టణంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ షాపులు వాళ్ళందరూ కూడా మన అద్దంకి మున్సిపాలిటీ ఆవరణంలో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. మనకి ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఎల్ఈడి టీవీలు కావచ్చు, రకరకాల ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద జిఎస్టీ రాకముందు ఎంత ఉన్నదో ప్లస్ జిఎస్టీ ఇచ్చినాక ఎంత ఉన్నదో తేడాతో వివరంగా మనకి డిస్ప్లే చేసి ఉన్నారు మన పట్టణ ప్రజలందరికీ. ఈ అవకాశాన్ని మన ప్రజలందరూ కూడా మంచి అవకాశం కాబట్టి అందరూ వచ్చి చక్కగా చూసుకుంటున్నారు. మన ఆఫీసులో అందరూ కూడా దీని మీద చక్కగా ఆసక్తి చూపుతున్నారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. కనుక మనకి ఈరోజు మన అద్దంకి ఈ ఎలక్ట్రానిక్ షాపుల వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇట్లా ప్రోగ్రామ్ మాకు పెట్టినందుకు. అలాగే మా పట్టణంలో ఉన్నటువంటి మెప్మా సిబ్బంది అందరూ కూడా క్లాత్ బిజినెస్ ప్లస్ బ్యాగ్స్ మరియు కిరాణా షాప్స్ ఇట్లా అన్నీ కూడా వివిధ రకాలుగా వాళ్ళు కూడా మొత్తం మా క్యాంపస్లోనే పెట్టుకున్నారు స్టాల్స్. వాళ్ళు కూడా అన్నీ చాలా వివరంగా అన్ని స్టాల్స్ పెట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా లేడీస్ అందరూ కూడా వాళ్ళ గృహ ఉపయోగానికి సంబంధించి అన్ని వస్తువులు ఎట్లా ఉందని వాళ్ళ డిస్ప్లే చేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలామంది ఆసక్తిగా కొనుక్కుంటున్నారు. మీరందరూ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. కనుక ఈ అవకాశాన్ని మన ప్రధానమంత్రి మోదీ గారు ఇచ్చారు కాబట్టి మనందరం కూడా మనము వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే మన పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వచ్చి వినియోగించవలసిన కోరుతూ తదనంతరం సెంట్రల్ గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. వాటిలో భాగంగానే 2.0ని ఇంట్రొడ్యూస్ చేసింది. జిఎస్టీ రేట్ ఆఫ్ ట్యాక్స్ కన్స్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎయిర్ కండిషన్స్, రిఫ్రిజిరేటర్స్ వీటి రేట్ ఆఫ్ ట్యాక్స్ 28%. ఆ రేట్ ఆఫ్ ట్యాక్స్ని తగ్గిస్తూ 18%గా తీసుకోవడం. దీని ముఖ్య ఉద్దేశం కన్స్యూమర్స్కి ట్యాక్స్ బర్డన్స్ ఎక్కువ లేకుండా సేల్ ఎక్కువగా జరిగే విధంగా కన్స్యూమర్కి నెక్స్ట్ రిటైలర్స్కి హోల్సేల్కి లాభం చేకూర్చే విధంగా సెంట్రల్ గవర్నమెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ సామాన్యులకి అందుబాటులో చేకూర్చే విధంగా ప్రతి ఒక్క ఎక్విప్మెంట్స్ ఏదైతే ఫర్నిచర్స్ ఉన్నాయో, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో అన్నీ కూడా 32 inches అబోవ్ ఉన్నటువంటి గూడ్స్ ఆఫ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ కూడా తగ్గించడం లేదు 18%. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద 10,000 to 15,000 దాకా ప్రాఫిట్ ప్రతి ఒక్క సామాన్యులు. ఇది ఈ ప్రభుత్వం కల్పించినటువంటి సామాన్యులు కల్పించినటువంటి అతిపెద్ద లబ్ధిగా వాళ్ళు అనుకుంటున్నారు. మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అద్దంకి పట్టణంలోని భవిత విద్యావనుల కేంద్రంలో శుక్రవారం అద్దంకి మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం వేడుకలను ఏర్పాటు చేయగా న్యాయవాదులు గృహలక్ష్మి, మహమ్మద్ రఫీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామ్, ధనలక్ష్మి హాజరై విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాది రఫీ మాట్లాడుతూ భవితా కేంద్రంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల మధ్య ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నారని, ఇక్కడ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు. విద్యార్థుల్లో ఆత్మన్యూన్యత,
భావనను తొలగించి వారి మానసిక ఎదుగుదల మరియు మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి వారు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని రఫీ చెప్పారు. ప్రతి ఒక్కరికి శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి వారి వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని న్యాయవాది గృహలక్ష్మి తెలిపారు. వారి జీవితాల్లో ఒక కొత్త వెలుగు నింపడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ స్కూల్ పెట్టిన దగ్గర నుంచి కూడా మాకు వారు పరిచయం. రోటరీ క్లబ్ ద్వారా కావచ్చు, అద్దెంకులో ఉన్న ఎన్నో సామాజిక సేవా సంస్థల ద్వారా ఈ పిల్లల అవసరాలు తీరుస్తూ వాళ్ళని సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం గల పిల్లలుగా తయారు చేయడానికి ఈ స్కూల్ దోహదపడతా ఉంది. ఈరోజు మన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఈ కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడికి స్థానికంగా ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడికి హాజరై ఉన్నారు. అలాగే మా న్యాయవాదులు గృహలక్ష్మి గారు, మార్తాసీన్ గారు అందరూ వచ్చి ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా వచ్చి క్రమశిక్షణగా పాఠాలు నేర్చుకుని వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ఈ యొక్క విద్యా కేంద్రం వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేసుకుంటూ, ఈ యొక్క మానసిక ఆరోగ్యం ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం రోజు అందరూ కూడా శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా మనిషికి ముఖ్యం. దానికోసం చక్కని విశ్రాంతి, చక్కని గ్రంథాలు చదవడం కావచ్చు, మంచి స్నేహితులతో సహవాసం చేయడం ద్వారా కావచ్చు, ఇలా మంచి ఆలోచనలు నడవడిక ద్వారా కూడా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకొని సమాజం ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ యొక్క ప్రత్యేకమైన రోజుని ఐక్యరాజ్య సమితి వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క 10వ తారీఖు ఈరోజు ముగింపు. ఈ సందర్భంగా ఇక్కడ స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం అందరికీ అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఐక్యరాజ్య సమితిలో యునెసెఫ్లో ఒక భాగంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్, మన రాజ్యాంగంలోనే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాము. ఇది ఎక్కడైతే సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, ఎక్కడైతే శరీరం దృఢంగా ఉంటుందో మనసు కూడా దృఢంగా ఉంటుందనేది ఒక కొటేషన్. ఈ పిల్లలకి మానసిక ఆరోగ్యం ఉండాలంటే పిల్లలు పుట్టినప్పటి నుంచి తీసుకునే జాగ్రత్తల కన్నా తల్లి గర్భధారణ నుండి ప్రసవం అయ్యే వరకు సరైన మార్గదర్శకము హెల్త్ వాళ్ళ నుంచి కానీ అంగన్వాడీ సెంటర్స్ నుంచి కానీ గర్భిణీ స్త్రీలకు కనుక అందితే ఆ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈ సమస్య వారి బిడ్డలకు రాదు. తర్వాత పెరిగే క్రమంలో కూడా ప్రతి నెల ఇవ్వవలసిన వ్యాక్సిన్ మీద అవగాహన కల్పించాలి. ఆ తర్వాత వీళ్ళకి స్పర్శ ద్వారా ప్రక్రియ ద్వారా వాళ్ళని మన పాఠశాలలో విలీన విద్య అంటే ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ ఇప్పుడు ప్రవేశపెట్టింది. అంతకుముందు ఈ సెంటర్స్ అనేవి దూరంగా ఉండేవి పాఠశాలకు, ఇప్పుడు అలా కాదు. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనే మార్పుతో పాఠశాలలోనే వీళ్ళని విలీనం చేయడం జరిగింది. ఇలా అయితే వృద్ధి తొందరగా ఉంటుందనేది మన ప్రభుత్వం వారి ఆలోచన. ఈ పిల్లల్ని ఈరోజు ఈ పాఠశాలకు ఈ సెంటర్ రావడం అనేది ఈ సత్రం పాఠశాల చేసుకున్న అదృష్టము. ఎంతోమంది పసిబిడ్డల్ని మా యోనా శ్రీను నిరంతర శ్రమతో ఆ బిడ్డల కోసం కృషి చేస్తూ ఉంటారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు గౌరవించడం మన సంస్కారం. ప్రపంచ అందుకనే సార్ అక్కడ నుంచి వస్తుంటే వెళ్ళిపోతుంటారు. అలా నిలబడ్డమ్మా, అలా నిలబడ్డాక పాప కొంచెం పక్కన అమ్మా, అక్కడ కాదు అక్కడికి ఓకేనమ్మా. వచ్చా ప్రకాష్ పత్రం పడు ఇప్పుడు చేస్తున్నా అట్లా పట్టుకో.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకువెళ్లడమే లక్ష్యం అని అద్దంకి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఎబ్రహీం అన్నారు. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి గ్రామంలో శుక్రవారం గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రం ఏర్పాటు చేయగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు మేనేజర్ హుసేన్ హాజరై మాట్లాడారు. రైతులకు అందుబాటులో అన్ని రకాల కషాయాలు, జీవామృతం మరియు ఘనజీవామృతం రైతులకు అందుబాటులో ఉంచి తక్కువ ధరలకు అందిస్తున్నారని హుసేన్ తెలిపారు. కోరుకుంటున్నాను. అవన్నీ కూడా తర్వాత ఏమేం పదార్థాలు ఉన్నాయి, ఏంటి వాళ్ళ తరపు నుంచి బై ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వివరిస్తారు. ముఖ్యంగా మన ప్రకృతి వ్యవసాయం దీని నుంచి అయితే ఫస్ట్ వారు చెప్పినట్టుగా ముందు మూడే మనకి ప్రాముఖ్యమైన అంశాలు. ఫస్ట్ విషరహితమైన ఆహారాన్ని మనం రైతులుగా మనం తింటాం, మన ప్రజలకి విషరహితమైనటువంటి ఆహారాన్ని అందించడం ఫస్ట్. అట్లాగే మనం గోమాత భూమాత అన్నారు. గోవుని మాతగా పూజించే దేశం మంది. అట్లాగే భూమిని కూడా సీతాదేవి తల్లిలాగా ధరణీదేవి అట్లా పూజించే ఇది. కానీ మనం దాన్ని కంటిన్యూస్ గా రసాయనిక ఎరువులు అట్లాగే పురుగు మందులు ఇవన్నీ వాడి భూగర్భ జలాలు కలుషితమైపోవడం, అట్లాగే భూమిలోని సేంద్రీకరణ అంతా. ఇప్పుడు యూరియా కనుక ఒక 100 కేజీలు కనుక తీసుకుంటే దాంట్లో మనకి ఉండేది 46 కేజీలే నత్రజని ఉంటుంది. మిగతాది 54 కేజీలు కూడా పిల్లర్ మెటీరియల్, అంటే మనం చాక్ పీస్ వేసే శుద్ధ లాంటి మెటీరియల్. ఆ మెటీరియల్ కనుక కొద్దిగా మనం వేయమన్నప్పుడు జనాభా పెరుగుతుంది కాబట్టి ఆహారాన్ని పెంచడానికి మనం ఎక్కువ వేసేసి ఆ శుద్ధ మెటీరియల్ అంతా భూమిలోకి దాటి. వర్షాలు పడుతున్న నేపథ్యంలో గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేయిస్తున్నారని, ప్రజలు వ్యక్తిగత శుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరూధిని తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ వరూధిని శుక్రవారం ఏఎస్ఎంతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, త్రాగునీరు వేడి చేసి చల్లార్చి త్రాగాలని, అదేవిధంగా చల్లటి ఆహార పదార్థాలు కాకుండా వేడివేడిగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలన్నారు. అద్దంకి మండలంలో ఉన్న 26 గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా శానిటేషన్ లోపాలు ఉంటే తన దృష్టికి లేదా పంచాయతీ కార్యదర్శుల దృష్టికి తీసుకొని రావాలన్నారు. వెంపరాల గ్రామంలో జ్వరాలు తీవ్రత అనేది పూర్తి స్థాయిలో తగ్గిపోయిందని ఎంపీడీఓ వరూధిని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను బట్టి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అన్ని గ్రామాల్లో శానిటేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా చేయిస్తున్నాము. అలాగే వెంపరాల్లో కొంచెం జ్వరాలు ఉన్నాయని వస్తుంది. 6 రోజులు హెల్త్ క్యాంపు కంటిన్యూగా చేశారు. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. ఫాగింగ్, ఎబైట్ స్ప్రేయింగ్ అవన్నీ చేయిస్తున్నాము. ఇటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్న గ్రామాల్లో మా దృష్టికి తీసుకొచ్చినా మేము తక్షణం దానికి నివారణ చర్యలు వైద్య శాఖతో సమన్వయం చేసుకుని చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వ్యాధులు ప్రబలకుండా ఉండడానికి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాచి చల్లార్చిన వేడి నీళ్ళు తాగటం, అలాగే వేడిగా ఉన్న ఆహార పదార్థాలు భుజించటం చేయాలి. ఇంటి చుట్టుపక్కల కానీ రోడ్లలో కాలువల్లో మురుగు చెత్త వేయకుండా జాగ్రత్తగా వహిస్తే మనల్ని మనం కాపాడుకుంటూ గ్రామ ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లు అవుతుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఏదైనా ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక పంచాయతీ కార్యదర్శి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొస్తే వెంటనే తగు నివారణ చర్యలు తీసుకుంటాం. ప్రతి విద్యార్థి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల గురించి అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ మీరావి అన్నారు. బల్లెకురువ జిల్లా పరిషత్ హై స్కూల్లో శుక్రవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ తరపున విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి సూపర్వైజర్ మీరావి, ఎంఈఓ రమేష్, ఉపాధ్యాయులు కలిసి బహుమతులు అందజేసి మంచి చెడుల గురించి వివరించి చెప్పారు.
అద్దంకిలోని ఇందిరానగర్లో ఉన్న పోలేరమ్మ తల్లి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని గురువారం రాత్రి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా అలంకరణ చేసి వాహనంపై గ్రామోత్సవానికి తరలించారు. డప్పు వాయిద్యాలు, పలు రకాల వేషధారణలతో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం జరిగింది. భక్తులు ఉత్సవాన్ని తిలకించేందుకు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయం తరపున భక్తులకు తీర్థప్రసాదములు అందజేశారు. అద్దంకి మండలం వెంప్రాల గ్రామంలో జ్వరబాధితుల సంఖ్య తగ్గిన పారిశుధ్య కార్మికులచే పారిశుధ్య కార్యక్రమాలు చేయిస్తున్నారని పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. వెంప్రాల గ్రామంలో శుక్రవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతో పాటు ఎబైట్ ద్రావణం పిచికారీ చేయించి గ్రామంలో ఫాగింగ్ చేయించారు. గత వారం రోజుల నుంచి రోజు మార్చి రోజు ఫాగింగ్ యంత్రం ద్వారా వెంప్రాల గ్రామంలో ఫాగింగ్ చేయిస్తున్నారు. వెంప్రాల గ్రామంలో ఉన్న ప్రజలకి జ్వరాలు తగ్గినప్పటికీ కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. పూర్తి స్థాయిలో తగ్గిపోవాలంటే కొంతమేర సమయం పడుతుందని వైద్య సిబ్బందిచే ఇంటింటికి తిరిగి చెప్పిస్తున్నారు. కొన్ని రోజులు వెంప్రాల గ్రామంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.
అంత కడిగాను సార్, అంత పొగల పైన ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.